పాలమూరు శబరిమల అయ్యప్ప ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు. ఉత్తర నక్షత్ర జాతకుడు శ్రీ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా కేరళ శ్రీ మురళి నంబూద్రి చేతుల మీదుగా అయ్యప్పకు అత్యంత భక్తి వైభవంతో ప్రాణప్రతిష్ఠ జరగనున్నది. అదే రోజు అంటే ఏప్రిల్ 1 తారీఖు రోజు సాయంకాలం మహా పడిపూజ కూడా నిర్వహించుతున్నారు. ఇంతకు ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఎవరు నిర్వహిస్తున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మనం ఇప్పుడు పెద్దాదిరాల గ్రామంలో, చిన్నాదిరాల పెద్దాదిరాల గ్రామం మధ్యలో అవుతుంది. మధ్యలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి గుడి కడతా ఉన్నారు. అయితే గత సంవత్సరాలుగా అయ్యప్ప మాలధారణ చేయాలన్నా, ఏదైనా కార్యక్రమం అయ్యప్పది చేయాలన్నా కూడా వీళ్ళు ఇక్కడి నుంచి జడ్చర్ల కానీ, లేదంటే దోనూరు రాణిపేట కానీ, లేదంటే బాలనగర్ పోవాల్సిన పరిస్థితి ఉండే. ఇప్పుడు వీళ్ళు గత 4-5 సంవత్సరాల నుంచి కష్టపడి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానము రెడీ చేశారు. రేపు ఉత్తర నక్షత్ర జాతకము మనం హరిహరపుత్రుడు కాబట్టి ఏప్రిల్ 1 తారీఖులో అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా ఈ గుడిని అయ్యప్ప ప్రాణప్రతిష్ఠ చేసి వెలిసించబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఇప్పుడు మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏకశిల అంటే కృష్ణశిల అంటారు. కృష్ణశిలతో చేసిన 18 అంబడి, ప్రతి అయ్యప్ప భక్తుడి యొక్క కోరిక 18 అంబడిని స్పర్శించి అయ్యప్ప దగ్గర ఎంత ఆతృతగా 48 రోజులు దీక్ష చేసి ఇరుముడి నెత్తిన కట్టుకొని శబరిమల వెళ్ళిన అయ్యప్ప ఉండగా అలాంటి పడిని శరణమయ్యప్ప స్వామి, ఈ గుడి కట్టాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? కడుతుంటే మీకు ఎలాంటి అవాంతరాలు వచ్చాయి? ఇప్పుడు కార్యక్రమాలు ఏమేమి జరగబోతున్నాయి అనేది మాకు చెప్పండి. స్వామి 90వ సంవత్సరము మొట్టమొదటిసారిగా మాల వేసుకోవడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల మొత్తము 92వ సంవత్సరము ఇక్కడ అందరికీ మాల వేసి అప్పుడు 15 మందితో స్టార్ట్ అయింది. ఈరోజు 65 మంది ఈరోజు మాలాధారంతో ఉన్నారు. రేపు ఏప్రిల్ 1 తారీఖు అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని ప్రతిష్ఠించడం జరుగుతున్నది. ఈ అందరికి చుట్టుపక్కల గ్రామాలు మొత్తము చాలా సహకరిస్తున్నారు. పెద్దాదిరాల చిన్నాదిరాల గ్రామ సరిహద్దులో మధ్యలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంని నిర్మాణం జరుగుతున్నది. ఈ స్వాములు చాలా సహకరిస్తున్నారు. స్వామి అందరూ కూడా సహకరించాలి మా అందరి కోరిక. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా పల్లెటూరులో గ్రామము నిర్మాణం అవుతున్నది. కృష్ణశిలతో మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడా కృష్ణశిలతో లేదు. మా గ్రామంలో మాత్రమే కృష్ణశిలలో పెట్టడం జరుగుతున్నది. అది అత్యంత సుందరంగా తీర్చిదిద్దడమైనది. రేపు ఏప్రిల్ 1వ తారీఖు స్వామి పుట్టినరోజు సందర్భంగా స్వామిని ప్రతిష్ఠించడం చేయడానికి శబరిమలలో తాంత్రి గారు మురళీ నంబూద్రి గారు విచ్చేస్తున్నారు. అలాగే ఆదిపరాశక్తి స్వాముల వారు కూడా ఇక్కడ వచ్చేస్తున్నారు. అత్యంత వైభవంగా జరుగుతుంది. స్వామి అందరూ వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని వెళ్ళవలసిందిగా మరి మనవి చేస్తున్నాము. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. శ్రీశైలం చిన్నదరల సర్పంచి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. స్వామి ఫస్ట్ మా స్వామి చెప్పినట్లుగా ఇక్కడ మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ విగ్రహానికి స్టార్ట్ చేసినప్పుడు, ఈ స్వామి స్టార్ట్ చేసినప్పుడు ఎవరు కూడా ఏం తెలియదు. ఆ స్వామి స్టార్ట్ చేసినాక ఆడ పూజ కార్యక్రమాలు, ఆ పని విధానం జరుగుతుంటే మనకు ఏది స్వామి ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఈ ₹1 చందా రాయని అనుకున్న వాళ్ళు ఆ స్వామి ఇంటికి వస్తే 50 అంటే 50 లక్షలు రాస్తారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. మనకు శబరి వెళ్ళాలంటే దాదాపు 1000 కిలోమీటర్ల ఇబ్బంది అవుతుందంటే మన మహబూబ్నగర్ జిల్లాలో ఫస్ట్ ఇక్కడే ఉంటే మన దగ్గరనే చేసుకోవాలంటే స్వామి ముందుకు వచ్చిండు. స్వామి దేవుని దైవభక్తి మీద చందాలు 1,00,000 అనుకుంటే 2 లక్షలు అవుతున్నాయి. స్వామి మంచిగా ఉంది. మాకు అందరికీ చాలా సంతోషం. అయితే రాబోయే కాలంలో ఆలయ అభివృద్ధికి మీరు ఏ విధంగా కృషి చేస్తారు? ఏ విధంగా సార్ మేము శబరి ఎట్లుందో ఆ రకంగా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం సార్.
పాలమూరు జిల్లా జడ్చర్ల మండలంలోని భక్తులకు ఎంతో ఆనందాన్ని కలిగించే శుభవార్త. జడ్చర్ల మండలంలోని పెద్దాదిరాల చిన్నాదిరాల గ్రామ పంచాయతీల మధ్యలో హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామికి శబరిమల తరహాలో ఆలయం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా ఖరారయ్యింది. ఏప్రిల్ 2026 1వ తేదీ బుధవారం ఉదయం 9:20 గణపతి పూజతో ప్రారంభమై సుబ్రహ్మణ్య స్వామి సహిత అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నిర్వహించబడుతుందని ఆలయ కమిటీ కాసోజు వీరాచారి వెల్లడించారు. భక్తుల ఇబ్బందులు ఆలయ నిర్మాణానికి ప్రేరణ అంటారు కాసోజు వీరాచారి. ఈ ప్రాంతానికి చెందిన అయ్యప్ప భక్తులు మాలాధారణ పడిపూజలు చేయాలంటే జడ్చర్ల, బాలనగర్, షాద్నగర్, మహబూబ్ నగర్ లేదా కల్వకుర్తి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని బాధపడ్డారు. అదే సమయంలో ఆ గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని పెద్దాదిరాల గ్రామానికి చెందిన కాసోజీ వీరాచారి తన మనసులో చాలా కాలంగా ఉన్న ఆలోచనకు రూపం ఇచ్చారు. గత 4 సంవత్సరాలుగా గ్రామాలు పల్లెలు తిరుగుతూ భక్తుల సహకారంతో హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప ప్రాణప్రతిష్ఠ జాతర తేదీలను మనకు వాళ్ళు ప్రత్యేకంగా వివరించారు. మార్చి 29, 30, 31 మరియు ఏప్రిల్ 1 తారీఖులో విశేషమైన పూజలు ఉంటాయని, ఏప్రిల్ 1 తారీఖు ఉత్తర నక్షత్ర జాతకుడైన అయ్యప్ప స్వామికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కేరళ మల్లికాపురతం మంజుదేవి మాతాలో పూజలు చేసే శ్రీ మురళీ నంబుద్రి ఈ కార్యక్రమంలో ప్రాణప్రతిష్ఠ చేస్తామని తెలిపారు. అదే రోజు సాయంకాలం గ్రామస్తుల చుట్టుపక్కల వచ్చే అందరి భక్తుల సహకారంతో మహాపడి పూజ నిర్వహించుతున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన భారీ జాతర కార్యక్రమం ఉంటుందని కాసోజు వీరాచారి తెలిపారు. ఉమ్మడి పాలమూరులో ఈ ఏకశిలా 18 నిర్మిస్తున్న ఏకైక అయ్యప్ప దేవాలయం ఇదే అని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆలయంలో ఏర్పాటు చేస్తున్న ఏకశిలా రాయికి కూడా ఒక ప్రత్యేకత కలిగి ఉందని, ఈ రాయి కాసోజు వీరాచారి ఎంతో విశేషంగా వివరించారు. ఇంకా చుట్టుపక్కల గ్రామ ప్రజల ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఈ ఆలయ నిర్మాణంతో పరిసర గ్రామ భక్తులు ఎంతో సౌలభ్యం కలుగుతుందని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్ని గ్రామాలకు మా గ్రామం మధ్యలో ఉంటుందని, ఇలా గుడి రావడంతో పాటు మాకు భవిష్యత్తులో మా ఊరిని మండల హెడ్ క్వార్టర్ చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఈ ఆలయ నిర్మాణం గురించి కాసోజీ వీరాచారి ఏమన్నారు, ఆ గ్రామ సర్పంచ్ ఏమన్నారు, ప్రజలు ఏమంటున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మీరు పూర్తిగా వీడియోలో వినొచ్చు. ఎక్కడో మనము అయ్యప్ప దీక్ష మనకు 41 రోజు వేసుకొని మనం నిర్మించుకోవాలంటే, ఆ యొక్క మాల వేసుకోవాలంటే మనం ఎక్కడో దూరం ప్రాంతాలకు వెళ్ళి వేసుకోవాల్సిన అవసరం ఉంటుండే. ఇప్పుడు మనకు దగ్గరలో ఉంది కనుక గుడి నిర్మాణంలో మనం భాగస్వాములమై మంచి సంతోషం మనం ఇక్కడనే వేసుకుంటున్నామంటే చాలా ఆనందకరమైన విషయం. నమస్తే, నేను పెద్దార్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, సూర్య శ్రీనివాస్ గౌడ్. ఇక్కడ మేము ఎప్పుడైనా సరే మాల వేసుకోవాలంటే జడ్చర్ల వెళ్ళి మాల వేసుకునేటోళ్ళము. ఇక్కడ మాకు ఇంత పెద్ద క్షేత్రం ఉన్నందుకు, ఇక్కడ కట్టించుకుంటున్నందుకు మా పెద్దార్ల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అదేవిధంగా ఇక్కడ ఈ క్షేత్రం కడుతున్నందుకు ఇక్కడ మాకు సపోర్ట్ చేసినటువంటి ఇక్కడ రాజకీయ నాయకులు కానీ, తర్వాత ఊరు గ్రామ ప్రజలు, చుట్టుముట్టున్న ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్న జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ మాకు హైమాస్టర్ లైట్లు ఇప్పించడం కానీ, మరి అదేవిధంగా ఊర్లో కూడా సీసీ రోడ్లు, మంచి అండర్ డ్రైనేజీలు, ఇప్పటి వరకు మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ మాకు అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే గారు తోడ్పడుతున్నారు. ఇంకా ముందు కూడా మంచి పనులు ఇవ్వాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. అపరాధ రక్షకనే, అపరాధ రక్షకనే, సర్వరోగ నివారణంత మూర్తి ఓం శ్రీ స్వామి.
మాకు ఈ గుడి ఉన్నందుకు సెంటర్ పాయింట్ అవుతుంది కాబట్టి, మా విలేజ్ సెంటర్ పాయింట్ అవుతుంది కాబట్టి, ఇక్కడ దోనూరు, చిన్నాదరాల, ఎక్కువైపల్లి ఉంది కాబట్టి మాకు మండల ఛాన్సెస్ కూడా ఉంది. ఈ మండల్ని ఖచ్చితంగా ఈ ఊరిని పెద్దాదరాల విలేజ్ను మండల్ కూడా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి ఇక్కడ మేము ఎటు వెళ్ళాలనుకున్నాం, జడ్చల పోవాలంటే 24 కిలోమీటర్లు, షాద్నాలు పోవాలంటే 35 కిలోమీటర్లు, ఇక్కడ కలవకుర్తి పోవాలన్నా టౌన్ ఎటు తీసుకున్నా కూడా మేము దాదాపు 20-30 కిలోమీటర్ 40 కిలోమీటర్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందు గురించి మాకు మండల కేంద్రం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కంపల్సరీ. అయ్యప్ప 29వ తారీఖు యాగశాల ప్రారంభమవుతుంది, హోమాలు ప్రారంభమవుతుంది. 30వ తారీఖు రంగా హోమాంతరము స్వామి జలాధ్యాసము, ధాన్యాధ్యాసము, పుష్పాధ్యాసం చేసి 1వ తారీఖు రోజు స్వామి ప్రాణప్రతిష్ఠ చేయబడుతుంది. కనుక భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మనవి చేయించున్నాను. అలాగే 1వ తారీఖు ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత 2వ తారీఖు రోజు ఇక్కడ ఈ దేవాలయం పక్కన పరిసర ప్రాంతం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది కదా, అక్కడ జాతర కార్యక్రమం ఉంటుంది. అందరూ రావాల్సిందిగా కోరుచున్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుచున్నాను. స్వామి శరణమయ్యప్ప. 3 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. ఫస్ట్ 127 రోజులు మాల దీక్ష తీసుకొని 127 రోజు ఫస్ట్ స్లాబ్ వేసినాము. 2వ సంవత్సరం వరకు కంప్లీట్ ఆ కార్యక్రమం జరిపి 2వ సంవత్సరం 125 రోజులు దీక్ష తీసుకొని రెండో స్లాబ్ వేసేయడం జరిగింది. ఇది 3వ సంవత్సరం ఆ కార్యక్రమం జరుపుకొని 4వ సంవత్సరం అడుగెడుతున్నాము. 4వ సంవత్సరం స్వామివారిని ప్రతిష్ఠించాలని మా అందరి సంకల్పము. రేపు ఏప్రిల్ 1వ తారీఖు స్వామివారిని ఇక్కడ జన్మదిన రోజు స్వామి ప్రతిష్ఠించాలని కోరుకుంటున్నాము. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ విధంగా ఎక్కడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడా ఇలాంటి శిల లేదు. కృష్ణశిలతో చెక్కబడింది. మెట్టుకు స్వామివారి పేరించి 1వ మెట్టు 18 మెట్ల వరకు జరిగింది. కృష్ణశిలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ లేదు. పెద్దాదిరాల గ్రామంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రానికి నిర్మించింది. అది మా భాగ్యంగా తలుస్తున్నాము. ఇక్కడ ఉన్న స్వాములందరూ ఇప్పటివరకు 65 మంది స్వాములు మాల దీక్ష తీసుకున్నారు. అయ్యప్ప 29వ తారీఖు యాగశాల ప్రారంభమవుతుంది, హోమాలు ప్రారంభమవుతుంది. 30వ తారీఖు రంగా హోమాంతరము స్వామి జలాధ్యాసము, ధాన్యాధ్యాసము, పుష్పాధ్యాసం చేసి 1వ తారీఖు రోజు స్వామి ప్రాణప్రతిష్ఠ చేయబడుతుంది. కనుక భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మనవి చేయించున్నాను. అలాగే 1వ తారీఖు ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత 2వ తారీఖు రోజు ఇక్కడ ఈ దేవాలయం పక్కన పరిసర ప్రాంతం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది కదా, అక్కడ జాతర కార్యక్రమం ఉంటుంది. అందరూ రావాల్సిందిగా కోరుచున్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుచున్నాను. స్వామి శరణమయ్యప్ప. మరి పెద్దాదరాల గ్రామంలో నిర్మిస్తున్న ఏకశిల 18 గల శబరిమల తరహాలో నిర్మిస్తున్న ఈ గుడికి పోవడం ఎలా అంటే, ఎక్కడి నుంచైనా మీరు జడ్చర్ల పట్టణానికి చేరుకున్న తర్వాత జడ్చర్ల నుండి గంగాపూర్కు వెళ్ళాలి. జాతీయ రహదారి 167 మీద. గంగాపూర్ నుండి మీకు టైం ఉంటే శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవరిని దర్శనం చేసుకున్న తర్వాత అదే రూట్లో కోడుగల్లు, కొండేడు, పెద్దాదిరాలకు వెళ్తే మనకు గుడి రోడ్డుపై నుంచే కనబడుతుంది. అయితే గంగాపూర్ నుంచి బాలనగర్ అంటే పెద్దాదిరాల వెళ్ళే రహదారి మరమ్మతుల కారణంగా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కావున భక్తులు సొంత వాహనాలు, ఆటోలల్లో పోతే శ్రేయస్కరం. అలాగే కల్వకుర్తి నుంచి వచ్చే వాళ్ళకు కూడా మార్గాలు ఉన్నాయి. మీకు మంచి మార్గం కావాలి అంటే రాణిపేట, దోనూరు, కొండేడు నుంచి పెద్దాదిరాల రావచ్చు. అలాగే బాలనగర్ నుంచి వచ్చే ప్రజలు బాలనగర్, షాద్నగర్ నుంచి వచ్చే ప్రజలు బాలనగర్ నుంచి చిన్నరేవల్లి, పెద్దరేవల్లి, పెద్దాదిరాల గ్రామానికి చేరుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక మాటలో తెలిపారు. ముఖ్య గమనిక, గ్రామాల మధ్య రాకపోకలకు సరైన రోడ్డు మార్గం లేనందున ప్రయాణానికి ముందు స్థానికుల సలహా తీసుకోవడం లేదా ప్రైవేటు వాహనాల్లో వెళ్ళడం ఉత్తమని సూచిస్తున్నాం. ఈ వార్తా వివరాలు మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.